తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సూర్యాపేటలో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో బాధితుడు ఎవరైతే చనిపోయారో కృష్ణ హత్య కేసులో నిందితులు ఎవరో కాదు, కృష్ణ భార్య భార్గవి కుటుంబ సభ్యులు. ఇందులో నలుగురు వ్యక్తులు భార్గవి రక్తం పంచుకున్న వాళ్ళు. ఒకరు ఇద్దరు అన్నదమ్ముళ్ళైతే తండ్రి నానమ్మకు ఒక కథ ఉంది చెప్తా. ఇకపోతే ఇంకో వ్యక్తి బైరు మహేష్ అని చెప్పేసి వీళ్ళ గ్యాంగ్ మెంబర్, కృష్ణకి క్లోజ్ ఫ్రెండ్ కూడా. మూడో వ్యక్తి సాయి చరణ్, అతని క్యారెక్టర్ వేరు. సాయి చరణ్ గురించి ఈ వీడియోలో ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక హత్య జరిగిన ప్లేస్లో ఒక హత్య జరిగితే ఆ హత్యలో పాల్గొనకపోయినా పర్వాలేదు ప్రత్యక్షంగా, కానీ ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. ఒకవేళ ఆ హత్యకు సంబంధించిన విషయాన్ని దాచిపెట్టడం కూడా నేరమే అవుతుంది. సరిగ్గా ఇక్కడ నల్గొండ ఈ సూర్యాపేట హత్య కేసులో ఎవరైతే కృష్ణ ఉన్నాడో, హత్యకు గురయ్యాడో, ఆ హత్య కేసులో సాయి చరణ్ పరిస్థితి అదే. సాయి చరణ్ ఈ హత్య కేసుకు ప్రత్యక్ష సాక్షి. హత్య జరిగినప్పుడు అక్కడే ఉన్నారని పోలీసులు విశ్వసిస్తున్నారు. ఆ హత్యకు సంబంధించిన సమాచారాన్ని సాయి చరణ్ దాచిపెట్టాడు కాబట్టి అతన్ని కూడా ఈ కేసులో A6గా చేర్చారు. చూడండి ఇక్కడ నువ్వుల సాయి చరణ్, దేవరకొండ రోడ్, నల్గొండ టౌన్. అతని వయసు 23 సంవత్సరాలు, ఖాళీగా తిరుగుతున్నాడు, అన్ఎంప్లాయ్. సో ఈ కేసులో నిందితుల గురించి తెలుసుకుంటే నిజంగా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఎవరైతే చనిపోయాడో కృష్ణ అలియాస్ బంటిని చంపించింది ఎవరంటే భార్గవి నాన్నమ్మ అని చెప్తారు. ఒకసారి ఆమె ఫోటో చూపిస్తా. ఈవిడే భార్గవి నాన్నమ్మ బుచ్చమ్మ. బుచ్చమ్మకి ఎందుకంత కోపం వచ్చింది? మనవరాలు భర్త పైన బుచ్చమ్మకు అంత కోపం ఎందుకు వచ్చింది? భార్గవి భర్త కృష్ణ హత్య కేసులో కీలకంగా పనిచేసింది ఎవరు అంటే ఒక విచిత్రమైన విషయం తెలిసింది. ఆమె ఈ బుచ్చమ్మ, భార్గవి సొంత నానమ్మ. ఎందుకు భార్గవి సొంత నానమ్మకి ఇంత కోపం వచ్చిందంటే, భార్గవి కులం తక్కువ వ్యక్తిని, తమ కులానికి సరితూగని వ్యక్తిని ప్రేమించడం మొదటి కోపం అయితే, ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం రెండో కోపం. పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు ఎక్కడైతే ఏ సూర్యాపేటలో నివాసం ఉంటున్నారో పిల్లలమరి ప్రాంతంలో, అదే సూర్యాపేటలో ధైర్యంగా వచ్చి కాపురం చేయటం, ఇవేవి బుచ్చమ్మకు నచ్చలేదు. అందుకే కుటుంబ సభ్యులని బుచ్చమ్మ రెచ్చగొట్టిందని పోలీసుల విచారణలో తేలింది. అందుకని ఈమెని A5గా ప్రకటించారు. పోలీసులు ఈమెని A5 చేశారు. సో చూడండి, బుచ్చమ్మ పాపం, ఈ బుచ్చమ్మ ఎమోషన్ భార్గవి పాలిట శాపమైంది. భార్గవి భర్త హత్యకు కారణమైంది. బుచ్చమ్మ రెచ్చగొడితే రెచ్చిపోయింది ఎవరో తెలుసా? భార్గవి కన్న తండ్రి సైదులు. ఇతనే భార్గవి కన్న తండ్రి సైదులు. ఈయనని ఇప్పుడు A4గా ఈ కేసులో చేర్చారు, అక్యూజ్డ్ 4గా. ఈ సైదులు ఎలాగైనా సరే తమ కుటుంబ పరువు తీసిన తన కూతురు భర్త కృష్ణని అంతు చూడాలని నిర్ణయించుకున్నాడు. కొడుకులిద్దరికీ ఈయన ఎట్లయినా సరే ఆ కృష్ణని ఏదో ఒకటి చేయాలని కొడుకులిద్దరిని ప్రేరేపించినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఈ హత్య కేసులో సైదులు పాత్ర కూడా ఉంది కాబట్టి సైదులని A5గా పోలీసులు నిర్ధారించారు. FIRలో ఈయనని A5గా చేర్చారు. సైదులు A4గా నిర్ధారించారు, ఈయనని A4గా చేర్చారు. ఈ హత్యకి ప్లాన్ చేసింది ఎవరు అంటే భార్గవి సోదరులు ఇద్దరు. ఒకసారి చూపిస్తాను ఇద్దరిని. ఇతను నవీన్, భార్గవి అన్న. ఇతను తమ్ముడు కాదు, భార్గవి అన్న. నవీన్ ఏం చేస్తాడంటే పిల్లలమరి ప్రాంతంలో ఉంటాడు, కాస్త డబ్బులున్న వ్యక్తులే సైదుల కుటుంబం. ఆ ప్రాంతంలో ఒక రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్నాడు. కొంతమంది అనుచరులను పెంచుకుంటున్నాడు. తనకు ఒక పరువు అంటే ఒక స్టేజ్కి ఎదగాలనే ప్లాన్లో ఉన్నాడు. ఈ టైంలోనే చెల్లెలు తన దగ్గర పనిచేశాయి. ఈ నవీన్ దగ్గరనే కృష్ణ హత్యకు గురైన ఇతను ఏమని ఇప్పుడు ఈ నవీన్ దగ్గరనే హత్యకు గురైన కృష్ణ పనిచేసేవాడు. ఒక అనుచరుడిగా వచ్చాడు, పనిచేసేవాడు. నవీన్ ఏం పని చెప్తే ఆ పని చేసుకుంటూ పోయేవాడు. ఆ నవీన్ చెప్పిన పని చేయడం మొదలు పెడుతూ ఇంటికి తరచుగా వస్తూ నా చెల్లెల్ని కృష్ణ లైన్లో పెట్టాడు. ఆ తర్వాత ప్రేమ పేరుతో ఇంట్లోంచి తీసుకెళ్ళాడు. బయటికి వెళ్ళి పెళ్లి తీసుకొని వచ్చి ధైర్యంగా నేనుంటున్న ప్రాంతంలోనే సూర్యాపేటలోనే కాపురం పెట్టాడు అని తట్టుకోలేకపోయాడు నవీన్. సో తమ పరువు తీసిన కృష్ణని ఎలాగైనా అంతమొందించాలని ప్లాన్ చేశాడు. నవీన్ చేసిన ఈ ప్లాన్ని A2గా ఉన్న, ఈ కేసులో ఉన్న A2గా ఉన్న బైరు మహేష్,
ఇతనే బైరు మహేష్. ఇతను నవీన్ గ్యాంగ్లో మెంబర్, నవీన్ అనుచరుల్లో, ఎందుకంటే నవీన్ రాజకీయంగా ఎదుగుతున్నాడు కాబట్టి నవీన్ అనుచరుల్లో ఒక మెంబర్ ఈ మహేష్కి అప్పచెప్పాడు. ఇతను ఇప్పుడు A2గా ఉన్నాడు. ఈ బైరు మహేష్ ఏం చేశాడంటే ఒకేసారి, అంటే వీళ్ళ పెళ్ళై, నా కృష్ణకి భార్గవికి పెళ్ళై దాదాపు 6 నెలలు అవుతుంది. 6 నెలలుగా వీళ్ళు బయటే ఉంటున్నారు. కుటుంబ సభ్యులతో కూడా కొంత కాంటాక్ట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో నవీన్ ఏం చేశాడంటే, ఏం చేస్తావో నాకు తెలియదు కానీ ఆ కృష్ణ సంగతి చూడాలని బైరు మహేష్కి అప్పచెప్పాడు ఆ ప్రాజెక్ట్ని. బైరు మహేష్ నవీన్తో ఒక 2 నెలల క్రితం నుంచి స్నేహం చేయడం మొదలుపెట్టారు. ఎందుకు స్నేహం చేశారంటే, బైరు మహేషు కృష్ణ ఇద్దరు కలిసి గతంలో నవీన్ దగ్గర పనిచేశారు కదా, ఆ పనిచేసిన పరిచయాన్ని బైరు మహేష్ ఇప్పుడు తన ప్రాజెక్ట్ని అమలు చేయడానికి, లేకపోతే తన టార్గెట్ని అమలు చేయడానికి, లేకపోతే కృష్ణని చంపడానికి వాడుకున్నాడని చెప్పొచ్చు. సో 2 నెలల క్రితం నుంచి మళ్ళీ కృష్ణ దగ్గరికి వెళ్ళడం, అతన్ని పిలిపించుకోవడం, అతనితో కలిసి బయట తిరగడం, అతనితో స్నేహం చేయడం, కలిసి సెటిల్మెంట్ చేయడం. వీళ్ళ కృష్ణ మీద కూడా కొన్ని రౌడీ షీట్లు ఉన్నట్టుగా పోలీసు రికార్డులో ఉంది, వాళ్ళు చెప్తున్నారు. ఇంకా విషయాలు బయటకు రావాల్సి ఉంది. కృష్ణ మీద కూడా రౌడీ షీట్లు ఉన్నాయని చెప్తున్నారు. మహేష్ పైన కూడా రౌడీ షీట్లు ఉన్నాయి, బైరు మహేష్ పైన. వీళ్ళంతా ఈ సెటిల్మెంట్లు, ల్యాండ్ దందాలు చేస్తారని కూడా, అది వేరే కదా, వాళ్ళు పోలీసులు చెప్తున్నారు. సో ఈ సెటిల్మెంట్ల వ్యవహారంలోనే కృష్ణని కలుపుకొని మహేష్ కొంతకాలం తిరిగి కృష్ణ మర్డర్కి ప్లాన్ చేసినట్టు తెలుసు. అంటే కృష్ణ పూర్తిగా మహేష్ని నమ్మిన తర్వాత మహేష్ హత్యకు స్కెచ్ వేసినట్టుగా తెలుస్తుంది. ఈ హత్యకి ఎవరు సహకరించారంటే ఇంకో వ్యక్తి వంశీ. ఇతనే వంశీ. ఇతను ఎవరో కాదు, భార్గవి తమ్ముడు. ఇతను కూడా సోదరుడే. ఈ వంశీ హెల్ప్ చేశాడు. మొత్తంగా వీళ్ళంతా కలిసి కృష్ణని ఎలా చంపాలో ఒక స్కెచ్ వేసుకున్నట్టుగా తెలుస్తుంది. కృష్ణని ప్లాన్ ప్రకారం మహేష్ పిల్లల మరికి తీసుకెళ్ళాడు. ఆ ఊళ్ళో తీసుకెళ్ళి అక్కడి పంట పొలాల్లో అత్యంత దారుణంగా హత్య చేసి ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి మూసి కెనాల్ పైన పడేసినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. కేవలం తన చెల్లెల్ని, అంటే క్యాస్ట్ తక్కువ అవ్వడం, కులం తక్కువ అవ్వడంతో, కులం తక్కువైన వ్యక్తి నా చెల్లెలికి మొగుడవ్వడం జీర్ణించుకోలేను అనే ఉద్దేశంతో నవీన్ తండ్రి సైదులు, నవీన్ తమ్ముడు వంశీ, నవీన్ నానమ్మ బుచ్చమ్మ కోరిక వల్లనే ఈ హత్య జరిగినట్టుగా చివరికి పోలీసులు బయటపెట్టారు. మొత్తంగా పోలీసులు మరి కాసేపట్లో ఈ నిందితులందరినీ మీడియా ముందుకు తీసుకురాబోతున్నారు. వీళ్ళలో ఏ మాత్రం పశ్చాత్తాపమైన వస్తుందా, లేకపోతే చంపినందుకు సంతోషంగా ఉన్నారా, హ్యాపీగా ఉంటారా అనేది ఆసక్తికరంగా మారుతుంది. పోలీసులు ప్రెస్ మీట్లో ఏం చెప్తారో చూద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.